Hello friends, welcome to 28th October Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 28th October హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని మనం అనాలిసిస్ అయితే కనుక క్యారీ అవుట్ చేద్దామండి ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ LTX క్లాసెస్ ఫ్రమ్ ద ప్లే స్టోర్. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ మన క్లాస్కి సంబంధించినటువంటి PDF కనుక కావాలి అని అనుకుంటే కనుక సో వీ హ్యావ్ ఎ ఫ్రీ PDFs అనేటువంటి కోర్స్ ఉంటుందండి. మీరు దాన్ని ఏంటంటే కనుక దాంట్లో ఎన్రోల్ అవ్వచ్చు. ఇట్ ఈస్ ఫ్రీ టు ఎన్రోల్. సో అందులో ఎన్రోల్ అవ్వగానే మనం అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ అండ్ రీడ్ దట్ పర్టికులర్ మెటీరియల్స్. అండ్ అట్ టైమ్స్ మనం ఏంటి అని అంటే కనుక UPSC పర్స్పెక్టివ్లో సో ఇంపార్టెంట్ వీడియోస్ని కూడా అప్పుడప్పుడు మనం లైక్ హౌ టు ప్రిపేర్ కరెంట్ అఫైర్స్ అని, సో హౌ టు మేక్ నోట్స్ అని, ఇలాంటి వీడియోస్ని కూడా మనం అప్లోడ్ చేయబడడం జరుగుతూ ఉంటుంది. సో దేర్ ఆల్సో యూ కెన్ వాచ్ దోస్ పర్టికులర్ వీడియోస్ యాజ్ వెల్. ఎస్ అండి. సో లెట్ us కంటిన్యూ. సో కమింగ్ టు ద డిస్కషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే. సో ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక తీసుకుని మనం ఇక్కడ అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తాము. చాలా ఎడిషన్స్ ఉంటాయి, వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ తీసుకుంటాం. సో లెట్ us డిస్కస్ ద అజెండా ఫస్ట్. అసలు ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవాళ మనం చూడాలి అనేటువంటిది అజెండా చూద్దాము. సో విత్ దట్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, PM cautions the people against the something called digital arrest scam by the fraudsters. ఇది మనకి ఏంటంటే రీసెంట్గా సో చాలా ఈ ఇన్సిడెంట్స్ అయితే కనుక ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయండి, డిజిటల్ అరెస్ట్ ఇన్సిడెంట్స్. సో దిస్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు. సెకండ్ ఇంపార్టెంట్ వన్, CERT ఇన్ అంటారు, అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని అర్థం. రిలీజెస్ అడ్వైజరీ ఆన్ ద ఆన్లైన్ స్కామ్స్ గురించి ఏంటి అంటే కనుక CERT ఇన్ వాళ్ళు అయితే కనుక అడ్వైజరీ రిలీజ్ చేశారు, దాని గురించి చూడాలి. ద థర్డ్ ఇంపార్టెంట్ వన్, జార్జియా thrown into the political turmoil after the disputed elections is something that was in the news. Then fourth important one, why is Delhi's air quality deteriorating, ఎందుకు తగ్గిపోతోంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. దెన్ నెక్స్ట్ వన్, క్వార్టర్ టూ ఇన్వెస్ట్మెంట్స్ అప్ బై 42.5%. క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రికవర్స్ షోస్ ద డేటా. సో సమ్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ అయితే కనుక మనం రీడ్ చేయాలి. సంథింగ్ కాల్డ్ కార్బన్ క్రెడిట్, ద రైట్ టు ఎమిట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ పబ్లిష్ అయిందండి, దాని గురించి మనం చూస్తాము. న్యూ రాకెట్ ప్లస్ మూన్ అండ్ వీనస్ మిషన్స్ హెరాల్డ్ ద న్యూ బిగినింగ్స్ ఇన్ ద స్పేస్ సెక్టార్ అని చెప్పేసి మనకైతే ఆర్టికల్ పబ్లిష్ అయింది, దీని గురించి మనం చూడాలి. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ ద టుడేస్ హిందూ అనాలిసిస్కి సంబంధించిందండి. ద రెస్ట్ అదర్ ఆర్టికల్స్ మనకి ఫస్ట్ వన్ వచ్చేసి, సో దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ట్రైటన్ ఐలాండ్ అని చెప్పేసి మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఈ యొక్క ఆర్టికల్, యునైటెడ్ నేషన్స్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ 24th October యాజ్ ద UN డేగా మనకి సెలబ్రేట్ చేయడం జరిగింది, దాని గురించి మనం చూస్తాము. రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అమెండ్మెంట్ రూల్స్ 2024 అని చెప్పి మనకి రీసెంట్గా పబ్లిష్ అయ్యాయి. ఇండియా ర్యాంక్స్ 176th ఇన్ ద గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ అని చెప్పేసి వచ్చింది, మనకి ఈ ఆర్టికల్ పబ్లిష్ అయింది. ద లాస్ట్ 4 ఆర్టికల్స్ కూడా మనము డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో మనం అయితే కనుక డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆర్టికల్స్ అన్నీ కూడా అండి, దీస్ ఆర్ ద నాన్ హిందూ, అంటే హిందూ కాకుండా అదర్ సోర్సెస్ నుంచి పబ్లిష్ అయినటువంటి వెబ్సైట్స్ నుంచి కలెక్ట్ చేసినటువంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ టు ఎర్త్ నుంచి, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి తీసుకున్నటువంటి ఆర్టికల్స్ అండి. సో నౌ దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీకు బైలింగ్వల్లో వస్తుంది. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ దీస్ క్లాసెస్, సో దట్ మీకు ఏంటి అని అంటే కనుక లైవ్ క్లాసెస్ జరుగుతాయి, మీరు లైవ్లో నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్, సో ఇట్ డజంట్ మ్యాటర్ అండి. సో ఓకే, దెన్ మనకి ఏంటి అని అంటే కనుక దీని యొక్క మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 5,000 రూపీస్. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్ మీకు 4,000 రూపీస్కి మీకు అయితే వస్తుంది. 4,000 రూపీస్ పర్ మంత్ కాదండి, 4,000 రూపీస్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. యూ విల్ బీ పేయింగ్ ఓన్లీ వన్స్, బట్ యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఆఫర్ మీకు ఏంటంటే 31st October వరకు మాత్రమే మీకు వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఎస్, so let us start the discussion. And the first and foremost article, PM cautions the people against the digital arrest scam by the fraudsters. Yes అండి, ఇది మనకి ఏంటి అని అంటే కనుక న్యూ సెట్ ఆఫ్ క్రైమ్ అనమాట మనకి. సో దీస్ ఆర్ ద న్యూ టెక్నిక్ ఆఫ్ లూటింగ్ ద పీపుల్. సో ఇన్ దిస్ పర్టికులర్ టెక్నిక్ ఐడియల్లీ సో ద ఫ్రాడ్స్టర్స్ కానివ్వండి, సైబర్ క్రిమినల్స్ కానివ్వండి, సో దే నీడ్ టు బి, ఈ సైబర్ క్రిమినల్స్ అయినా ఎవరైనా కూడా, సో దే నీడ్ టు బి డిటర్డ్
బై ద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. వీళ్ళని చూసి భయపడాలి. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానివ్వండి, లేకపోతే మన కంట్రీలో ఉన్నటువంటి లాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ప్రొవిజన్స్ కానివ్వండి, వీళ్ళని చూసి మనకి ఏంటి అని అంటే కనుక సైబర్ క్రిమినల్స్ సో భయపడాలి. నౌ these people are taking the advantage of these provisions and as well as these enforcement agencies. Their నేమ్స్ని తీసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కొత్తగా సో ద వాయిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వీడియో కాల్స్ మనకి చేస్తున్నారనమాట. ప్రాస్పెక్టివ్ విక్టిమ్, ఈ పలానా పర్సన్ ఖచ్చితంగా ప్రాస్పెక్టివ్ విక్టిమ్ అవుతాడు అంటే ఈజీలీ మన యొక్క ట్రాప్లో పడతాడు అనేటువంటి ఆలోచన ధోరణి ఉంటే కనుక వాళ్ళని ఇమీడియట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఈ వాయిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ వీడియో కాల్స్ ద్వారా మనకైతే చేయడం జరుగుతుంది. సో చేసిన తర్వాత సో దే అపియర్ ఇన్ యూనిఫామ్ అనమాట. లెట్ మీ షో యూ అన్ ఇమేజ్. ఐ హ్యావ్ అటాచ్డ్ అన్ ఇమేజ్ యాజ్ వెల్ సో దట్ విల్ మేక్ మోర్ ఇదిగా ఉంటుందని మీకు. సి దిస్ ఈస్ హౌ. So this is how it will be. This is how they will be calling and as well as posing themselves as ఆ యొక్క పోలీస్ యూనిఫామ్ కానివ్వండి, లేకపోతే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ యొక్క యూనిఫామ్ వేసుకుని వెనకాల కూడా కంప్లీట్లీ అక్కడ ఆ పర్టికులర్ ఆఫీస్ నుంచే లేకపోతే స్టేషన్ నుంచే కాల్ చేస్తున్నట్టు ఇంకా మనకి ఏంటంటే కనుక వీళ్ళు ఇదైతే కనుక చూపిస్తారనమాట. చూపించిన తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే గివ్ ఆస్క్ ఆల్ అవర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. మొత్తం మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏవేంటి, మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అనేటువంటిది. జనరల్లీ బికాజ్ whenever a law enforcement agency person, a police personnel అడిగినప్పుడు so we generally give like it's basically our responsibility to give our particular information ఏంటి, ఎక్కడ ఉంటుంటారు ఏంటి అనేటువంటిది. సో ఐడియల్లీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ విధంగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకుని సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చేస్తారు అని అంటే కనుక దెన్ ఇమీడియట్లీ దే విల్ స్టార్ట్ కోటింగ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద సో అండ్ సో మీరు ఈ పలానా క్రైమ్ చేశారు, లేకపోతే కనుక మీకు సో అండ్ సో ఎయిర్పోర్ట్ మీకు పోర్ట్కి మీకు అయితే కనుక ఈ కస్టమ్స్ నుంచి కాల్ చేస్తున్నాము అని చెప్పేసి మీకు కన్సైన్మెంట్ వచ్చింది, ఈ కన్సైన్మెంట్ మీ పేరు మీద వచ్చినట్టుంది, దీని మీద డ్రగ్స్ అయితే కనుక ఉన్నాయి దీంట్లోనూ. సో మీరేంటి అని అంటే కనుక మా యొక్క టీం అయితే కనుక వస్తారు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని ఇలాంటి టర్మ్స్ సైకలాజికల్గా భయపెట్టడానికి మనకి ఏంటంటే కనుక చేసి సరే ఓకే మీ యొక్క మీ లోకల్ జ్యూరిస్డిక్షన్ వాళ్ళకి మేము ఇంకా ఇన్ఫార్మ్ చేయలేదు, సో ఒకవేళ మీరు మాకు తెలుసు మీరు ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పేసి ఇన్ కేస్ కాబట్టి ఏంటంటే కనుక దీన్ని ఇక్కడితో క్లోజ్ చేసేద్దాము, సో నేను ఏదో ఒకలాగా మేనేజ్ చేసేస్తాను అని చెప్పేసి ఏం చేస్తారు అని అంటే కనుక సో దే విల్ ట్రై టు ఆస్క్ ఫర్ మనీ. సో మనీని ఇంత ట్రాన్స్ఫర్ చేయండి, నేను ఈ లోకల్ అఫీషియల్స్కి ఇచ్చి మీకు నేను సపోర్ట్గా నేను నిలబడతాను అని చెప్పేసి దే ఆర్ ట్రయింగ్ టు డిసీవ్ ద పీపుల్. సో ల్యాక్స్ ఆఫ్ కాల్స్ అయితే కనుక ఇలాంటివి అయితే కనుక వస్తున్నాయని ఎస్టర్డే మనకి మన్ కీ బాత్లో సో అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ మేకింగ్ ఎవ్రీ సిటిజన్ అవేర్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి అని అంటే కనుక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఆర్ ఆల్రెడీ డూయింగ్ దేర్ డ్యూటీస్. లైక్ ఇలాంటి ల్యాక్స్ ఆఫ్ కాల్స్ని ఐడీస్ అన్నిటిని కూడా బ్లాక్ చేయటము, ఆ సిమ్ కార్డ్స్ని అవి డీయాక్టివేట్ చేయటం ఇవన్నీ కూడా ఆల్రెడీ చేస్తున్నారు. నవ్ ఇట్ ఈస్ యువర్ టర్న్ టు బీ వెరీ అవేర్. సో ఇలాంటి కాల్స్ ఒకవేళ మీకు వచ్చినప్పుడు డోంట్ గెట్ ప్యానిక్డ్ అండ్ జస్ట్ మన యొక్క సైబర్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి అండ్ అలాగే మన యొక్క వెబ్సైట్ cybercrime.gov.in రిపోర్ట్ చేయండి అని చెప్పేసి మనకి చెప్పడం అయితే కనుక జరుగుతుందండి. సో దిస్ ఈజ్ వాట్ ద టర్మ్ ఈజ్ కాల్డ్ యాజ్ డిజిటల్ అరెస్ట్ అంటారనమాట. డిజిటల్ అరెస్ట్. Okay, so this is what is the example. In this context, let us read some important points associated with it. And one more, ఈ విధంగా సైబర్ క్రిమినల్స్ ఇలాంటి సైబర్ అటాక్స్ గురించి లైక్ 2 to 3 days బ్యాక్ మనం కంప్లీట్లీ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇన్సిడెంట్ రిలేటెడ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ద నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఏంటి, I4C ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పరిస్థితి ఏంటి, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ద అదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ లైక్ ద ఇంపార్టెంట్ పోర్టల్స్ ఏం లాంచ్ చేశారు, మనకి సైబర్ కమాండో ప్రోగ్రామ్ ఏంటి, మొత్తం అన్నీ మనం అయితే కనుక కవర్ చేసాము. సో జస్ట్ 2 to 3 days మీకు వెనక్కి వెళ్ళినట్లయితే కనుక యూ విల్ గెట్ దీస్ పర్టికులర్ కాన్సెప్ట్ మొత్తం క్లియర్ అయిపోతుంది. దట్స్ ద రీజన్ వై ఐ హ్యావ్ నాటెడ్ దెమ్. మళ్ళీ మనం ఇక్కడ యాడ్ చేయడం అయితే చేయలేదు. సో ద ప్రైమ్ మినిస్టర్ మోదీ ఇన్ హిస్ మన్ కీ బాత్ అడ్రస్ అలర్టెడ్ ది సిటిజన్స్ అబౌట్ ఏ టర్మ్ కాల్డ్ యాజ్ డిజిటల్ అరెస్ట్. స్ట్రైట్ అవే మనకి మెయిన్స్లో అడుగుతారండి వాట్ ఈజ్ డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి మనకి, in which fraudsters impersonate the officials to extort the money. So now what is the term called as digital arrest scam అంటే అర్థం ఏంటి అని అంటే కనుక దిస్ బేసికల్లీ స్కామ్ ఇన్వాల్వ్స్ ద ఫ్రాడ్స్టర్స్
pretending to be the government officials, often from the law enforcement or the financial regulatory bodies like Reserve Bank of India నుంచి, లేకపోతే కస్టమ్స్ అఫీషియల్స్ కస్టమ్స్ నుంచి కాల్ చేస్తున్నామని ఇలా మనకి ఏంటి అంటే కనుక ప్రిటెండ్ అయితే కనుక చేస్తారు. సో వాట్ ఈస్ దేర్ మోడస్ ఆపరెండి అంటే కనుక హౌ దే ఆపరేట్, హౌ దే ట్రై టు డిసీవ్ ద విక్టిమ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇనీషియల్ కాంటాక్ట్ డీటెయిల్స్. సో దే కాల్ ద పొటెన్షియల్ విక్టిమ్స్ using either the phone or the video call and then introduce themselves as officials. Then the immediate step they will be doing is data collection is a second important step that they will be doing. So they collect the personal information like using the official sounding language and as well as government like background in order to appear very credible. Third one, now they start the fear tactics. The scammers wear the uniforms or they cite the legal provisions to create the fear, claiming that the victim faces immediate legal action or the arrest. So immediate arrest అయితే కనుక చేయడం జరుగుతుంది. And finally extortion. By threatening the digital arrest, they pressurize the victim into the transferring the money or disclosing the sensitive information. So sensitive information, for example, any particular defense official కానివ్వండి ఎవరినైనా కూడా, so disclosing the sensitive information or at the same time మనకి transferring the మనీని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి వీళ్ళు ఏంటి అని అంటే కనుక చేయడం అయితే జరుగుతుంది. సో నౌ ద పిఎం మోదీ ఎంకరేజ్డ్ ద స్కూల్స్ అండ్ కాలేజెస్ షుడ్ బి ఇన్ఫార్మ్డ్ టు స్టూడెంట్స్ అబౌట్ ద స్కామ్ అండ్ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ స్ప్రెడింగ్ ద అవేర్నెస్ అమాంగ్ ద ఫ్యామిలీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కమ్యూనిటీస్. సో ద గవర్నమెంట్ హ్యావ్ బ్రాట్ అప్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్టాప్, think and then take action. This is what is the thing that approach that one has to follow. So Modi advised the citizens to use a 3-step approach for the digital safety, that is known as stop. Take a moment to assess the situation. First of all, think, verify the identity and as well as intentions of the caller. So ever call చేస్తారు, is it really truly an official or not? And finally take action. Report the incident on the cyber helpline number 1930 or the cybercrime.gov.in కైనా కూడా రిపోర్ట్ చేయమని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. సో దిస్ యాజ్ ఎ యూపీఎస్సీ ఆస్పిరెంట్గా మనం ఏంటి అని అంటే కనుక, సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ to create awareness among our family members and as well as other relatives about these types of crimes which are going on. Yes. And then government's response. Government already is taking already the few initiatives and like the National Cybercrime Coordination Center. This center is focusing on curbing the cyber fraud, blocking the fraudster IDs, disabling the unauthorized SIMs and bank accounts associated with these type of scams. సో మనకి ఏంటి అని అంటే కనుక, దీస్ స్కామర్స్ ఆఫెన్ యూజ్ సైకలాజికల్ ప్రెషర్ on the victims, making them believe that they could be arrested if they don't comply with their actions. సో చాలామంది ఏంటి అని అంటే కనుక కొన్ని lakhs of rupees కూడా మనకి ఏంటి అని అంటే దీనివల్ల కోల్పోవడం కూడా మనకైతే జరిగిందండి. సో సైబర్ క్రైమ్ ఇనిషియేటివ్స్ తీసుకుంటే ద మినిస్ట్రీ హ్యాస్ బిన్ యాక్టివ్లీ వర్కింగ్ విత్ రైజింగ్ అవేర్నెస్ అండ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ద హెల్ప్ లైన్స్ టు హెల్ప్ సిటిజన్స్ అండ్ ట్యాకిల్ ద సైబర్ ఫ్రాడ్స్. యాజ్ ఐ ప్రీవియస్లీ సెడ్, దీనికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ జిఎస్ పేపర్ 3 ఈజ్ వన్ సచ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ యువర్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. దీనికి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ అన్నీ కూడా లైక్ అరౌండ్ 10 to 12 ఇనిషియేటివ్స్ మనం ఏంటి అని అంటే కనుక మన హిందూ న్యూస్ అనాలిసిస్లోనే కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనం అయితే కవర్ చేయడం జరిగిందండి. ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ కపుల్ దిస్ విత్ సో దట్ మీకు ఏంటి అని అంటే కనుక ఆ టాపిక్లో మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ అయితే కనుక వస్తుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి మెయిన్స్ క్వశ్చన్ పాసిబుల్ ఎలా అడుగుతారు అని అంటే కనుక, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద పబ్లిక్ అవేర్నెస్ అండ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ కాంబాటింగ్ ద డిజిటల్ స్కామ్స్. How can citizens protect themselves against these type of cyber frauds? So you can give some sort of suggestions like how it can be done, how we can mitigate these type of crimes ని మనం ఏ విధంగా మిటిగేట్ చేసి సిటిజన్స్ని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలరు అనేటువంటిది కెన్ బి వన్ సచ్ సిమిలర్ పొటెన్షియల్ క్వశ్చన్. ఆర్ అదర్వైజ్, వాట్ ఈజ్ డిజిటల్ అరెస్ట్? సో ఓకే, హైలైట్ అబౌట్ ద గ్రోయింగ్ థ్రెట్. దీనివల్ల ఏంటి మనకి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ఇట్ టు అడ్రస్ దీస్ టైప్ ఆఫ్ క్రైమ్స్ అని చెప్పేసి అయినా మనకు అడుగుతారండి. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, CERT in releases the advisory on the online scams. సో ఇప్పుడు ఇలాంటి ఆన్లైన్ స్కామ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ అరెస్ట్ కానివ్వండి, లేకపోతే ఎనీ అదర్ సైబర్ క్రైమ్స్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక దే హ్యావ్ రిలీజ్డ్ అన్ అడ్వైజరీ అయితే కనుక వీళ్ళైతే రిలీజ్ చేశారనమాట. సో లిస్ట్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ ఆన్లైన్ స్కామ్స్ ఆర్ బీయింగ్ పర్పిట్రేటెడ్ బై ఫ్రాడ్స్టర్స్ ఇన్ ద కంట్రీ, లైక్ ఇన్క్లూడింగ్ ద డిజిటల్ అరెస్ట్. ఎస్ అండి, ఈ సర్టిన్ వాళ్ళు ఏంటి అని అంటే రీసెంట్లీ మనకి ఏంటంటే కనుక ఈ అడ్వైజరీ ఇష్యూ చేశారనమాట, వేర్ దే హ్యావ్ లిస్టెడ్ అవుట్ అబౌట్ సమ్
10-12 సైబర్ క్రైమ్స్ మనకి ఏ విధంగా క్యారీ అవుట్ చేస్తున్నారు, సో చేసి ఏ విధంగా విక్టిమ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక పొటెన్షియల్ పీపుల్ని విక్టిమ్స్గా ఎలా మారుస్తున్నారు, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ని ఎలాగా ఇది చేస్తున్నారు అనేటువంటి చెప్తూనే మనకి ఏ విధమైనటువంటి రెడ్ ఫ్లాగ్స్ మనం చూడాలి అనేటువంటిది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ మెన్షన్ యూ సమ్ ఇంపార్టెంట్ అడ్వైజరీస్ దట్ దే హ్యావ్ మెన్షన్డ్ అబౌట్. ఏమేమి ఇంపార్టెంట్ అనేటువంటివి మనం చూసినట్లయితే కనుక లైక్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అని అంటే కనుక ఫిషింగ్ స్కామ్స్ అండి. ఫిషింగ్ స్కామ్స్ అనమాట. ఈ ఫిషింగ్ స్కామ్స్లో మనకి ఏం చేస్తారు అని అంటే కనుక ఒక లెజిటిమేట్గా కనిపించేటువంటి ఒక ఈమెయిల్ సెండ్ చేస్తారు మనకి. ఈమెయిల్ కానీ మెసేజ్ కానీ లైక్ మీ యొక్క కేవైసీ కనుక మీరు అప్డేట్ చేసుకోకపోతే ఈవేళ మీ అకౌంట్ ఇమీడియట్లీ ఈవేళ సస్పెండ్ అయిపోతుంది, సో యూ కెనాట్ టేక్ యువర్ మనీ ఫ్రమ్ టుమారో అంటూ ఒక ఈమెయిల్ పెట్టి కిందన ఏంటి అని అంటే కేవైసీ అప్డేట్ చేసుకోవడానికి లింక్ని కూడా మనకి ఇస్తారు. సో అయితే వీళ్ళు ఆ పొటెన్షియల్ వెబ్సైట్స్ నుంచి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ లోగోస్ వాళ్ళ స్పెసిఫిక్ లోగోసే పెట్టి మనకి ఏంటి అని అంటే కనుక మనల్ని డిసీవ్ చేయడానికి చూడటానికి ప్రయత్నిస్తారు. 1-2 సార్లు ఏంటి అని అంటే కనుక చూసుకోవాలి. సో దట్ వన్స్ ఏమవుతుంది అని అంటే మనం కేవైసీ అప్డేట్ చేసుకోవడానికి ఆ లింక్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో వి విల్ ఎంటర్ ద యూజర్ నేమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాస్వర్డ్. సో ఆ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళకి వెళ్ళిపోతాయి. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ స్కామ్ దట్ ద సెర్టిన్ హ్యాస్ రీసెంట్లీ మెన్షన్డ్ అండి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక లాటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రైజ్ స్కామ్స్. ఈ స్కామ్స్ అందరికీ తెలిసినవే, జరుగుతున్నవి. సో మీకు పలానా లాటరీ వచ్చింది, సో మీరు దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ అమౌంట్ మీరు పే చేసేసినట్లయితే కనుక మీకు ఆ మనీ అనేటువంటిది మీకు క్రెడిట్ అయితే చేసేయబడడం జరుగుతుంది. సో లేకపోతే మీకు సో అండ్ సో ప్రైస్ అయితే కనుక వచ్చింది, మీరు రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేసుకోవాలి. పే చేసుకున్న తర్వాత మీకు ఆ ప్రైజ్ మనీ అంతా కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు, మీ అకౌంట్కి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేయబడడం జరుగుతుంది అని చెప్పేసి మనకి చెప్తారండి. థర్డ్ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఈజ్ వెరీ pathetic, this is something called as ఎమోషనల్ మ్యానిపులేషన్ స్కామ్ అంటారండి. ఎమోషనల్ మ్యానిపులేషన్ స్కామ్స్లో మనకి ఏమవుతాయి అని అంటే కనుక డేటింగ్ యాప్స్ ద్వారా వీటి ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక కనెక్ట్ అవుతారు. సో దే డోంట్ ఇమీడియట్లీ డూ ఎనీ టైప్ ఆఫ్ స్కామ్ అండి. సో దే జస్ట్ ఫస్ట్ దే ట్రై టు గెయిన్ సంథింగ్ కాల్డ్ యాజ్ ట్రస్ట్. ఆ యొక్క నమ్మకాన్ని ముందు ఏంటి అని అంటే కనుక ఫామ్ చేసుకుంటారు. ఆ యొక్క ఎమోషనల్ కనెక్టివిటీని వచ్చే విధంగా ఓకే ఇప్పుడు నా ఎమోషనల్ కనెక్టివిటీ వచ్చింది, సో నేనేం చెప్పినా నేనేం అడిగినా నా గురించి అయితే కనుక చేస్తారు అనే ఒక నమ్మకాన్ని మనకి ఏంటి అని అంటే తీసుకుని వస్తారనమాట. తీసుకుని వచ్చిన తర్వాత అప్పుడు కూడా మనకి ఏంటి అని అంటే దే జస్ట్ కోట్ ఫ్యాబ్రికేట్ ద క్రైసిస్ సిచ్యువేషన్, పర్టికులర్లీ ఎమర్జెన్సీ కేసెస్. సో అండ్ సో మా యొక్క ఫాదర్కి సడన్గా ఇలా హార్ట్ అటాక్ వచ్చింది, ఇలా హాస్పిటల్లో జాయిన్ చేసాం, వి వాంట్ ఇమీడియట్లీ ఇక్కడ హాస్పిటల్ బిల్ చేయాలి, నా దగ్గర ఉన్న రిజర్వ్స్ అన్నీ కూడా నేను కంప్లీట్ చేసేసాను, సో ఇఫ్ యూ డోంట్ మైండ్ కుడ్ యూ ప్లీజ్ సెండ్ ఇట్, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళగానే సెండ్ చేసేస్తాను అని చెప్పేసి ఇలాంటి మాటలు చెప్తారనమాట. ఇది మనకేంటంటే సిన్స్ దట్ పర్టికులర్ పర్సన్ వెదర్ హీ ఆర్ షీ సిన్స్ హీ ఆర్ షీ హ్యాస్ ఆల్రెడీ ఎమోషనల్లీ కనెక్టెడ్ ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్, సో దెన్ డెఫినెట్లీ దే ట్రై టు బిలీవ్ దట్ వాజ్ ట్రూ. సో బట్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వాజ్ ఏ స్కామ్ అండి. దోస్ టైప్ ఆఫ్ స్కామ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎమోషనల్ మ్యానిపులేషన్ స్కామ్స్ అంటారు. సో దెన్ వీ హ్యావ్ ద రెగ్యులర్ జాబ్ స్కామ్స్. వీళ్ళు కూడా మన యొక్క రెగ్యులర్ మనకి పోర్టల్స్ ఏవైతే ఉంటాయి, జాబ్ పోర్టల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నౌకరీ ఇలాంటి పోర్టల్స్లో వీళ్ళు ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క జాబ్ పోస్టింగ్స్ని కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మేము అట్రాక్టివ్ ఆఫర్స్ మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి, సో ఆ తర్వాత మనకు వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ చెక్ గురించి మీరు ఇంత అయితే పే చేయాలి, లేకపోతే మీకు ఈ జాబ్ ఇవ్వాలి అని అంటే కనుక ఇంత రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాలి అని చెప్పేసి అప్ ఫ్రంట్గా మన చేత అయితే కట్టించుకోవడానికి ప్రయత్నిస్తారు అని చెప్పి ఈ స్కామ్స్ అన్నీ కూడా ఒక అడ్వైజరీ రూపంలో మనకి ఏ విధంగా చేస్తున్నారు అని చెప్పి సర్టెన్ వాళ్ళు మనకి తీసుకుని వచ్చారండి. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ టెక్ సపోర్ట్ స్కామ్స్ అంటారు. ఈ టెక్ సపోర్ట్ స్కామ్స్లో మనకి ఏం చేస్తారు అని అంటే కనుక దే ట్రై టు సే దట్ దెర్ వాజ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ యువర్ సిస్టమ్, సో మీ యొక్క సిస్టమ్ మీకు పనిచేయట్లేదు ఎందుకంటే సమ్ కైండ్ ఆఫ్ వైరస్ అదే ఉంది అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సో దే ట్రై టు టేక్ ద రిమోట్ యాక్సెస్ ఆఫ్ అవర్ సిస్టమ్ని తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు. తీసుకుని మేబీ దే విల్ ఇండ్యూస్ ద న్యూ మాల్వేర్ని అయితే కనుక ఇంట్రొడ్యూస్ చేస్తారు, ఆర్ అట్ ద సేమ్ టైం లేదు అని అంటే కనుక అవసరం లేనటువంటి సాఫ్ట్వేర్స్కి వాటికి కూడా ఇన్స్టాల్ చేసి వాటికి పే చేయమని చెప్పేసి వీళ్ళకి ఏంటి అని అంటే కనుక అడగడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా విక్టిమ్స్ని చేస్తారు. Then next important is investment scams.
సో ఈ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్లో సోషల్ మీడియాల ద్వారా లేకపోతే మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఛానల్స్ ద్వారా మనకి కనెక్ట్ అయ్యి సో దే ట్రై టు షో యూ వెరీ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ దట్ టు ఫర్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఎక్కువ మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని చూపించి మీకు ఏంటి అని అంటే కనుక లెట్స్ సే 3 months ఆర్ లెట్స్ సే 6 monthsలో మీకు ఏంటి అని అంటే కనుక మీరు ఇచ్చినటువంటి అమౌంట్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh మీరు ఇన్వెస్ట్ చేస్తే యుల్ గెట్ 5 lakh rupees అని చెప్పేసి వెరీ హ్యూజ్ అట్రాక్టివ్ ఇదినైతే కనుక మనకి పెడతారనమాట. బిఫోర్ దట్ దే విల్ అగైన్ గెయిన్ దట్ ట్రస్ట్ ఫ్రమ్ అస్, షో అపియరింగ్ దెమ్ టు బి ఏ వెరీ లెజిటిమేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెరీ జెన్యూన్. సో దీస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ అని చెప్పేసి మనకి సర్టెన్ వాళ్ళు మనకి ఇది చేస్తున్నారు. దెన్ సంథింగ్ కాల్డ్ COD స్కామ్, దట్ మీన్స్ క్యాష్ ఆన్ డెలివరీ స్కామ్. ఈ క్యాష్ ఆన్ డెలివరీ స్కామ్లో మనకి ఏమవుతుంది అని అంటే కనుక లైక్ క్యాష్ ఆన్ డెలివరీయే ఇస్తామంటారు, మీరు ఆన్లైన్లో ఏం పే చేయాల్సిన పని లేదు, మీకు క్యాష్ ఆన్ డెలివరీయే ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బట్ మనకి ఏంటి అని అంటే కనుక ఆ వచ్చేటువంటి ప్రొడక్ట్ మేబీ ఇట్ విల్ బి కౌంటర్ ఫేట్ ప్రొడక్ట్ అవుతుంది, అంటే డూప్లికేట్ ప్రొడక్ట్ అయినా అవుతుంది, లేకపోతే ఆల్ టుగెదర్ డిఫరెంట్ ప్రొడక్ట్ అయితే కనుక అవుతుంది. ఈ విధంగా మనకి క్యాష్ ఆన్ డెలివరీ స్కామ్స్ అయితే కనుక జరుగుతున్నాయి అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫేక్ చారిటీ అపీల్ స్కామ్ అండి. ఫేక్ చారిటీ, మేము సో అండ్ సో ఇలా చారిటీ అయితే రన్ చేస్తున్నాము, లేకపోతే ఇలా డిజాస్టర్ పీపుల్ గురించి మేము ఈ ఫండ్స్ అవి కూడా కలెక్ట్ చేస్తున్నాము, సో మీరు కొంచెం మాకు సపోర్ట్ చేశారు అని అంటే కనుక సో డెఫినెట్లీ మీకు ఇట్ విల్ బీ ఇన్ ద లాంగ్ రన్ మీకు ఖచ్చితంగా గాడ్ కూడా మీకు హెల్ప్ చేస్తారు అని చెప్పేసి దే ట్రై టు ఎమోషనల్లీ కనెక్ట్ విత్ అస్ అండ్ దే ట్రై టు గెట్ ద మనీ ఫ్రమ్ అస్ అండి. సో దీని మూలన ఏమవుతుందంటే కనుక జెన్యూన్ చారిటీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి ప్రాపర్ డొనేషన్స్ అనేటువంటిది పీపుల్ ఇవ్వడానికి సో చాలా నిరాకరిస్తున్నారు, థింకింగ్ దట్ దే టు బి ఫేక్. సో ఓకే, సిమిలర్లీ మనకి ఇంకేంటి అని అంటే కనుక మిస్టేకెన్ మనీ ఐడెంటిటీ అంటారు, మిస్టేకెన్ మనీ స్కామ్ అంటారు, మిస్టేకెన్ మనీ ట్రాన్స్ఫర్. సో మేము పొరపాటున మీ అకౌంట్కి, మా ఫ్రెండ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయబోయి మీ అకౌంట్కి 25,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసేసాము సో అని చెప్పేసి ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవి కూడా ఏంటి అని అంటే కనుక క్రియేట్ చేసి అవి స్క్రీన్ షాట్స్గా పంపిస్తారనమాట. సో మేబీ నా అకౌంట్ ప్రాబ్లం ఉండడం వల్ల మీ అకౌంట్కి ఇంకా క్రెడిట్ అవ్వలేదు, డెఫినెట్లీ 1 or 2 daysలో మీకు క్రెడిట్ అయిపోతాయి, బట్ నాకు సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉంది, అది చేస్తూ మీకు పంపించేశాను, దయచేసి నాకు మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేయండి అని మిస్టేకెన్ మనీ ఐడెంటిటీ స్కామ్స్ అయితే కనుక జరుగుతున్నాయి. And the next important is something called digital arrest scam. సో డిజిటల్ అరెస్ట్ స్కామ్ ఇందాక మనం ఆల్రెడీ చూసాం కదా, అంటే ఏ విధంగా ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా మనకి ఏంటి అని అంటే కనుక పోర్ట్రే చేసి డిజిటల్ అరెస్ట్ని చేస్తారనమాట. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే సంథింగ్ కాల్డ్ ఫోన్ స్కామ్స్. సో ఫోన్లో కాల్ చేసి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అడగడానికి, లేకపోతే మీకు ఏదో ప్రైజ్ వచ్చింది, మీకు ఏదో లాటరీ వచ్చింది అని చెప్పేసి మనకి చెప్తారు. దెన్ ద అందర్ వెరీ ఇంపార్టెంట్ పార్సిల్ స్కామ్స్. సో మేము కస్టమ్స్ నుంచి కాల్ చేస్తున్నాము, సో అండ్ సో దగ్గర నుంచి మీ నేమ్ అదే కదా అని చెప్పేసి ఆ XYZ నేమ్ చెప్పి మీ పేరు మీద కన్సైన్మెంట్ బుక్ చేశారు, మేబీ మీ నేమ్ మీదే ఉంది, బట్ ఓపెన్ చేసి చూస్తే కనుక డ్రగ్స్ ఉన్నాయి దీంట్లో, సీజ్ చేసాం వీటిని అని చెప్పేసి పార్సెల్ స్కామ్స్ అయితే కనుక చేస్తూ ఉంటారండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి లోన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కార్డ్స్ స్కామ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. లోన్స్ ఆర్ కార్డ్ స్కామ్, మీకు క్రెడిట్ కార్డ్ అయితే కనుక మేము ఆఫర్ చేస్తున్నాము, లేకపోతే మీకు పర్సనల్ లోన్స్ అండ్ సో అతి తక్కువ వడ్డీకి మీకు లెట్స్ సే 4%, 5%కి మీకు ఏంటంటే పర్సనల్ లోన్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తున్నాము. అయితే ఇది అందరికీ లేదు ఆఫరు, మీకు మాత్రం మీ క్రెడిట్ స్కోర్ బాగుందని చెప్పేసి మీకు ఇస్తున్నాం ఆఫరు. బట్ వాట్ వీ వాంట్ ఈస్ అయితే ఒకసారి మీ పర్సనల్ డీటెయిల్స్ అవి కూడా కన్ఫర్మ్ చేసేస్తే గబగబాని మేము అప్రూవల్ ఎంతవరకు వచ్చిందనే చెక్ చేస్తాము అని చెప్పేసి ఎవ్రీథింగ్, మన యొక్క నేమ్, పర్సనల్ నెంబర్, మొబైల్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి పాన్ నెంబరు, డీటెయిల్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకుంటారండి. వీ విల్ గెట్ బ్యాక్ అంటారు, దే విల్ నెవర్ ఎవర్ గెట్ బ్యాక్. సో ఓకే, అంటే ఆల్వేస్ మనీ విల్ నాట్ బీ ఫ్రమ్ మన అకౌంట్ నుంచి మనీయే తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మనీ కంటే ఇంపార్టెంట్ అయింది ఏంటంటే డేటా. సో మన దగ్గర ఉన్నటువంటి ఆ పర్సనల్ డేటాని ఎప్పుడైతే స్టీల్ చేస్తారో ఈ పర్సనల్ డేటాని వాళ్ళు ఎవరికైనా సేల్ చేసుకోవచ్చు. దిస్ ఎంటైర్ డేటా కెన్ బి సోల్డ్ టు ఎనీబడి. ఇట్ కెన్ బి సోల్డ్ టు ఏ రియల్ ఎస్టేట్ కంపెనీస్, ఇట్ కెన్ బి సోల్డ్ టు ఎనీ సార్ట్ ఆఫ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఎవరికైనా కూడా వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఆ డేటాని సేల్ చేసుకోవచ్చు. సో పీపుల్ అనుకుంటూ ఉంటారు నా అకౌంట్లో ఏముంటుంది మహా అయితే కనుక 1000 రూపీస్ ఆర్ 1500 లేకపోతే 2000 అని. సో నేను చెప్పినా కూడా, నా డీటెయిల్స్ అన్ని చెప్పేసినా కూడా పెద్ద ప్రాబ్లం
ఏం లేదు. ఐడియల్లీ దే ఆర్ నాట్ టార్గెటింగ్ ఆర్ అకౌంట్స్ మనీ అండి, దే ఆర్ టార్గెటింగ్ ఆర్ అకౌంట్ ఇట్ సెల్ఫ్. అంటే మన పర్సనల్ డీటెయిల్స్నే మనకి ఏంటంటే కనుక టార్గెట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క డేటా సేలింగ్ అనేటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మీకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు అది మీకు ఇప్పుడు లాటరీ ఆర్ ప్రైజ్ స్కామ్స్ చేయడానికి, లేకపోతే ఫిషింగ్ స్కామ్స్ చేయాలన్నా, జాబ్ స్కామ్స్ చేయాలన్నా, టెక్ సపోర్ట్ స్కామ్స్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, ఇవన్నీ మీకు చేయాలి అని అన్నా కూడా, ఫేక్ చారిటీ అప్పీల్ చేయాలన్నా కూడా ఈ డేటా ఉండాలి వాళ్ళ దగ్గర, ఫ్రాడ్స్టర్స్ దగ్గర. సో ఇలా లోన్స్, క్రెడిట్ కార్డ్స్ మీకు తక్కువకే మీకు ఇప్పిస్తాము అని చెప్పేసి కాల్ చేసి మనకి ఏంటంటే కనుక మిగతా క్రిమినల్స్కి, సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డేటాని సేల్ చేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్రైమ్స్ దట్ హ్యావ్ బీన్ రీసెంట్లీ గివెన్ ఐడెంటిఫైడ్ బై ద సర్టన్. సో కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వాళ్ళు ఏంటి అని అంటే ఈ విధమైనటువంటి సైబర్ అటాక్స్ అవి కూడా మన కంట్రీలో జరగకుండా ముందుగానే ఎప్పటికప్పుడు అలర్ట్స్, అడ్వైజరీస్ పంపిస్తూ మీ ఆర్గనైజేషన్ ఏంటంటే కనుక ప్రివెంట్ చేస్తూ ఉంటుందండి ఇలాంటి అటాక్స్ని. సో ఇన్ దిస్ కాంటెక్స్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ దిస్ 12 to 13 స్కామ్స్ని. ద రీసెంట్ మనకి ఇప్పుడు ఆర్టికల్లో పబ్లిష్ చేసినట్టుగా దే రిలీజ్డ్ ద అడ్వైజరీ అని చెప్పేసి అన్నారు కదా, దిస్ ఈస్ ద అడ్వైజరీ దే ఆర్ టాకింగ్ అబౌట్. ఈ స్కామ్స్ అన్నీ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ హియర్ దే ఆల్సో టాక్డ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ డిజిటల్ అరెస్ట్ గురించి కూడా మనకైతే కనుక మెన్షన్ చేశారు. సో హియర్ యూ కెన్ సీ they have been perpetrated by fraudsters in the country, even including the digital arrest as well. సో ఏ విధంగా మనము వీటి నుంచి బయటపడాలి, ఆ సెన్స్ ఆఫ్ అర్జెన్సీని మనకైతే కనుక క్రియేట్ చేస్తారు. సో ఎస్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. లెట్ us read some important points. And what is another very important is certain computer emergency response team. సో చూసినట్లయితే ద కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ రిలీజ్డ్ ఏ పబ్లిక్ అడ్వైజరీ లిస్టింగ్ ద వేస్ దట్ ఆన్లైన్ స్కామ్స్ లైక్ ఇంక్లూడింగ్ ద డిజిటల్ అరెస్ట్ స్కామ్ ఆర్ బీయింగ్ యూజ్డ్ బై టు డిఫ్రాడ్ ద పీపుల్. సో దిస్ వాజ్ ద వెబ్సైట్ ఆఫ్ ద కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అండి. ఇక్కడ మీకు ఏంటి అని అంటే అడ్వైజరీస్ అని చెప్పేసి ఉంటుంది. ఆ యొక్క అడ్వైజరీస్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మొన్న October 24th, 2024 లేటెస్ట్ అడ్వైజరీ ఏమైతే ఇష్యూ చేశారు, ఇందాక మనం మాట్లాడుకున్నవి, ఇప్పుడు ఈ ఆర్టికల్లో చెప్తున్నటువంటి అడ్వైజరీస్ని మీరైతే కనుక చదవచ్చు. ఎస్, వేర్ దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ క్లియర్లీ వాట్ ఈస్ దట్ స్కామ్ అండ్ హౌ దట్ ఈస్ బీయింగ్ డన్ అనేటువంటి దాన్ని, అండ్ ఏ విధంగా మనం దాన్ని అవాయిడ్ చేయాలి అనేటువంటి దాన్ని కూడా మనకి మెన్షన్ చేశారు. ఎస్, digital arrest scam. Certain highlighted that digital arrest scam involves impersonators using the fake government identities to pressurize the victims, often claiming the immediate legal consequences. And then comes pressure tactics. దే ఫ్రాడ్స్టర్స్ ఆఫెన్ క్రియేట్ ఏ ఫాల్స్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ మనకి క్రియేట్ చేస్తారు, మ్యానిపులేటింగ్ ద విక్టిమ్స్ టు టేక్ ఇట్ ద క్విక్ యాక్షన్స్ వితౌట్ ఎనీ వెరిఫికేషన్. ఇంకా మనకి ఏంటి అని అంటే కనుక మళ్ళీ టైం ఇవ్వకుండా, సో ఆ పర్టికులర్ విక్టిమ్కి ఎవరైతే ఉంటారో డెసిషన్ తీసుకోవడానికి టైం ఇవ్వకుండా వాళ్ళని ఏంటి అని అంటే కనుక కార్నర్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తారండి. అండ్ దెన్ కమ్యూనికేషన్ వార్నింగ్స్. Certain has advised that legitimate government agencies will not use any platforms like WhatsApp or Skype for the official communication. So to carry out the regular official communication మనం carry out చేయడానికి ఈ వెబ్సైట్స్ వీటిని యూజ్ చేయరు, ఈ ప్లాట్ఫామ్స్ని. No immediate pressure for money. Law enforcement agencies will never demand money urgently. So they certain urged the people to transfer the funds not to transfer under the pressure. సో ఇన్ కేస్ ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్ ట్యాక్స్ ఎవేడ్ చేశారనుకోండి, హీ ఈజ్ బౌండ్ టు పే ద మనీ టు ద గవర్నమెంట్ బట్ నాట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, అండ్ దెన్ విజిలెన్స్ అడ్వైస్. స్టేయింగ్ ఇన్ఫార్మ్డ్ అండ్ విజిలెంట్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ ఆర్డర్ టు కౌంటర్ దీస్ ఎమర్జింగ్ సైబర్ థ్రెట్స్ అని చెప్పేసి మనకి సర్టెన్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అవాయిడ్ ద ప్రెషర్ ఇండ్యూస్డ్ టార్గెట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిపోర్ట్ ఇమీడియట్లీ. సైబర్ క్రిమినల్స్కి సంబంధించి మీకు ఏమైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మన యొక్క హెల్ప్ లైన్ కాల్ చేయండి. అండ్ అలాగే cybercrime.gov.in వెబ్సైట్ని విజిట్ చేయండి, అక్కడ మీ కంప్లైంట్ని రిజిస్టర్ చేయండి. అండ్ ఫ్రమ్ వన్ మోర్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్, వాట్ ఈజ్ సర్టెన్ ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో సర్టెన్ అనేటువంటిది మనకి ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రైమరీ ఏజెన్సీ ఫర్ హ్యాండ్లింగ్ ద సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ ఇన్ అవర్ కంట్రీ. ఇదిగోండి ఇందాక మాట్లాడుకున్నటువంటి డిజిటల్ అరెస్ట్ కానీ, లేకపోతే కనుక సిఓడి స్కామ్ కానీ, వాట్ ఎవర్ మేబీ ఆల్ దోస్ స్కామ్స్కి సంబంధించినటువంటి నేషనల్ నోడల్ ఏజెన్సీ. అండ్ సెకండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఆపరేట్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐటీ.
మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐటీ అండర్లో మనకైతే కనుక ఆపరేట్ అవుతుందండి. అండ్ వీ హ్యావ్ I4C అని చెప్పేసి ఇంకొక సెంటర్ ఉంటుంది, దట్ ఈస్ నోన్ యాజ్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని చెప్పేసి, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో మనకైతే కనుక వర్క్ చేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ హియర్ మనకి ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అండర్లో మనకి వర్క్ చేయడం జరుగుతుందండి. సిన్స్ ఇట్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ 2004 ఇట్ హ్యాస్ ఎయిమ్డ్ టు సెక్యూర్ అవర్ ఇండియన్ సైబర్ స్పేస్. ఇటువంటి అటాక్స్ అవి గురించి కూడా మనకి ఏంటంటే ప్రివెంట్ చేయడం దీని యొక్క ఆబ్జెక్టివ్. సో కీ ఫంక్షన్స్ ఏవేంటి? కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్, అనలైజ్ అబౌట్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ డిసెమినేట్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ద సైబర్ ఇన్సిడెంట్స్. ఇలాంటి సైబర్ ఇన్సిడెంట్స్కి సంబంధించి ఇష్యూయింగ్ ద ఫోర్కాస్ట్స్ అండ్ అలర్ట్స్ అబౌట్ ద సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ గురించి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అడ్వైజరీస్ గాను. నెక్స్ట్ కోఆర్డినేటింగ్ ద రెస్పాన్సెస్ టు ద సైబర్ ఇన్సిడెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్కి వీళ్ళకి కూడా మనకి హెల్ప్ చేస్తూ ప్రొవైడింగ్ గైడ్ లైన్స్, అడ్వైజరీస్ అండ్ వైట్ పేపర్స్ ఆన్ ద సైబర్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్. సో బెస్ట్ ప్రాక్టీసెస్ విచ్ నీడ్ టు బి ఫాలోడ్ సో దట్ వీ విల్ నాట్ బి ఫాల్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ దిస్ పర్టికులర్ cyber criminals. And the CERT under the Information Technology Act is authorized to request information and issue the direction to service providers, intermediaries and as well as corporates as well to enhance the cyber security. So దీని యొక్క మనకి ఏంటి అని అంటే కనుక సో మోర్ అండ్ మోర్ సైబర్ సెక్యూరిటీని పెంచడానికి ఇట్ హ్యాస్ బీన్ ఆథరైజ్డ్ టు రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇష్యూ ద డైరెక్షన్స్ యాజ్ వెల్. ఇట్ కెన్ ఆస్క్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్ కెన్ ఈవెన్ ఇష్యూ ద డైరెక్షన్స్ యాజ్ వెల్ టు ద సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో, అయితే ఇంటర్మీడియట్స్ అంటే సోషల్ మీడియా కంపెనీస్ ఏమున్నాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ద కార్పొరేట్స్కి సంబంధించి దే కెన్ బీ ఇన్ కాన్స్టెంట్ టచ్ వేర్ దే కెన్ రిక్వెస్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దీస్ పర్టికులర్ ఏజెన్సీస్ ఆర్ దే కెన్ గివ్ ద డైరెక్షన్స్ యాజ్ వెల్. సో వాట్ ఈస్ CERT అండ్ ఇట్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ద CERT, హౌ ఇట్ ఈస్ ఎన్షూరింగ్ దట్ cyber security is maintained in our country, what are the different types of the cyber attacks that are being carried out in our country, what is digital arrest, anything can be a potential question and ivanni kuda manaki. Yes, in this context, so let us move to the next one. Before that there was a small announcement andi, UPSC general studies prelims cum mains meeku live plus recorded classes అయితే కనుక వస్తాయండి. యాజ్ పార్ట్ ఆఫ్ ద దివాళీ సెలబ్రేషన్స్ మీకు 30,000 మనం ప్రొవైడ్ చేసేటువంటి కోర్స్ మీకు 24,000కి మీకు అందుబాటులో ఉంటుంది. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఆఫర్ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఆప్షనల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి దగ్గర ఏంటి అంటే అన్ని పాపులర్ ఆప్షనల్స్ మనం ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. PSI, APPSC, సోషల్, ఆంధ్ర అండ్ తెలుగు లిటరేచర్. మీకు 25,000 రూపీస్ మనం ఛార్జ్ చేస్తున్నాం, బట్ యూ విల్ గెట్ ఇట్ ఎట్ 20,000 రూపీస్ ఓన్లీ యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ 31st అక్టోబర్ వరకు మాత్రమే మీకు వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. Moving on to the next important one, Georgia thrown into the political turmoil after the disputed elections. సో నౌ సో మెనీ కంట్రీస్ మనం చూసినట్లయితే కనుక బీట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెనిజులా వేర్ ద ఎలక్షన్స్ గాట్ డిస్ప్యూటెడ్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ వన్స్ అగైన్ దెర్ వాజ్ ఏ న్యూ కంట్రీ అండి విచ్ ఇస్ ఎ యూరోపియన్ కంట్రీ మనకి. సో జార్జియా వాజ్ థ్రోన్ ఇన్ టు ద పొలిటికల్ టర్మాయిల్ ఆఫ్టర్ ద డిస్ప్యూటెడ్ ఎలక్షన్స్. సో హియర్ యాజ్ వెల్ మనకి ఏంటంటే కనుక ద రూలింగ్ పార్టీ సో ద డిక్లేర్డ్ విక్టరీ ఇన్ ద పార్లమెంటరీ ఎలక్షన్స్, బట్ ద అపోజిషన్ ఆర్ సేయింగ్ ఇట్ యాజ్ సో దీస్ ఎలక్షన్స్ ఆర్ కంప్లీట్లీ ఫాల్సిఫైడ్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఇన్ దిస్ context, since Georgia is in the news, so you are expected to know about its మనకి లొకేషన్ ఏంటి అనేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకైతే కనుక తెలియాలి. So let us read some important points straight away. There is nothing, no background that is required for this. Georgia is faced the significant political unrest following the parliamentary elections where the ruling party has declared victory. The opposition has disputed the results, alleging the election irregularities, raising the concerns about the state of democracy in the country. So the ruling party that is known as Georgian Dream Party anamata. It is something which is a ruling party in the Georgia. They secured around 54% of the vote according to official results from more than 99% of the applicants, while a coalition of the four pro-Western opposition parties received 37.58%. So the ruling party మనకి ఏంటంటే 54%. So the opposition which is of a four pro-Western opposition parties అనమాట 37% అయితే కనుక రిసీవ్ అయితే చేసుకున్నాం, అయితే సెక్యూర్ అయితే చేసుకున్నాయి. దిస్ అపోజిషన్ హ్యాస్ రిజెక్టెడ్ ద ఎలక్షన్ అవుట్కమ్, లేబులింగ్ ఇట్ యాజ్ ఏ ఫాల్సిఫైడ్
అండ్ రిపోర్టెడ్ ద ఇన్సిడెంట్స్ ఆఫ్ బ్యాలెట్ స్టఫింగ్ అండ్ ఫిజికల్ అజాల్ట్స్ ఆన్ ద ఎలక్షన్ అబ్జర్వర్స్ మీదన, ఈవెన్ ఇంటర్నేషనల్ కన్సర్న్స్ యాజ్ వెల్. సో బట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ జార్జియా యొక్క లొకేషన్ మనకైతే కనుక చాలా క్లియర్గా తెలియాలి. సో ఇప్పుడు ఎందుకంటే ఈ రష్యా నెక్స్ట్ వచ్చేసి మనకి రష్యా ఈజ్ అటాకింగ్ ఆన్ ద యుక్రేనియన్ పోర్ట్స్ ఇన్ ద బ్లాక్ సీ. సో మరి బ్లాక్ సీ అందుకని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. అండ్ పాలస్తీనియన్స్కి మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నటువంటి ఆ యొక్క ఎయిడ్, హ్యుమానిటేరియన్ ఎయిడ్ అనేటువంటిదంతా కూడా ఇవ్వలేకపోతున్నారనమాట ఈ బ్లాక్ సీ యొక్క అటాక్స్ వల్ల. సిన్స్ ద జార్జియా ఈజ్ వన్ మోర్ కంట్రీ విచ్ ఇస్ బార్డరింగ్ ద బ్లాక్ సీ, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ద జార్జియాస్ లొకేషన్ అండి. Yes, Georgia is a country that is located in the region Transcaucasia, which is situated at the eastern of the part of the Black Sea. So if you see the Black Sea, the eastern part of the Black Sea దగ్గర మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క జార్జియా అనేటువంటిది మనకి లొకేట్ అయ్యి ఉందండి ఈ కంట్రీ మనకి. ఇట్ లైస్ ఆన్ ద సదరన్ స్లోప్స్ ఆఫ్ ద గ్రేటర్ కాకసస్ మౌంటైన్స్. ఇట్ షేర్స్ బార్డర్స్ విత్ Russia to the north and as well as northeast, Azerbaijan to the east and as well as the southeast, Armenia to the south, Turkey to the southwest and as well as Black Sea to the west. సో ద బార్డర్ కంట్రీస్ అనేటువంటివి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ దేశాలతో మనకి బార్డర్ చేసుకుంటుంది, లైక్ రష్యా టు ద నార్త్ అండ్ నార్త్ ఈస్ట్, అజర్బైజాన్ టు ద ఈస్ట్ అండ్ as well as the south east. See here you can see, so the Russia, నెక్స్ట్ వచ్చేసి అజర్బైజాన్, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అర్మీనియా, దెన్ వీ హ్యావ్ ద టర్కీ. సో ఈ కంట్రీస్ అండ్ బ్లాక్ సీ, ఈ కంట్రీస్ తోటి మనకి జార్జియా అయితే కనుక మనకి బార్డర్స్ అయితే షేర్ చేసుకుంటుంది. సో ఆ మ్యాప్ మనకి అలా గుర్తుండిపోవాలి. ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ యాజ్ వెల్ మనం చాలా కంట్రీస్ మనం చూడడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రవాండా చూసాము, ఒకసారి ఈజిప్ట్ చూసాము. ఎస్, దెన్ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, వై ఈజ్ ఢిల్లీస్ ఎయిర్ క్వాలిటీ డిటారియేటింగ్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో అగైన్ అండ్ అగైన్ మనకి ఏంటి అని అంటే కనుక ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఇన్ వన్ ఫార్మ్ ఆర్ ద అదర్ ఫార్మ్ మనకి ఈ ఆర్టికల్స్ ఇలా తిరుగుతూనే ఉంటున్నాయండి మనకి. సో ఇన్ వన్ ఆఫ్ ద కపుల్ ఆఫ్ వీడియోస్ లైక్ 4 to 5 days బ్యాక్ మనం ఏంటి అని అంటే కనుక మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాట్ ఈజ్ GRAP, ఢిల్లీ యొక్క ఎయిర్ క్వాలిటీని మనం కంట్రోల్ చేయడానికి వీ హ్యావ్ బ్రాటప్ సంథింగ్ కాల్డ్ యాజ్ GRAP అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు 2017లో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే కనుక ఇష్యూ చేయడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడాము. సో జస్ట్ ఇన్ ఏ క్విక్ 2 to 5 minute వ్యూ మనం ఏంటి అని అంటే కనుక ఒక్కసారి దీన్ని రివైజ్ చేసేసుకుని దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్ అండి. సో బికాస్ దీస్ పాయింట్స్ హ్యావ్ బీన్ మెన్షన్డ్ ఇన్ ద టుడేస్ దిస్ థింగ్ యాజ్ వెల్. సో ఢిల్లీలో మనకి ఏంటి అని అంటే కనుక ద నేషనల్ క్యాపిటల్ రీజియన్ మనం తీసుకున్నట్లయితే కనుక బికాస్ ఆఫ్ డ్యూ టు ద వేరియస్ ఫ్యాక్టర్స్, నాట్ ఓన్లీ ద స్టబుల్ బర్నింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద నార్థరన్ స్టేట్స్, బికాస్ ఆఫ్ డ్యూ టు ద వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ అనేటువంటిది రోజు రోజుకి డిటారియేట్ అయిపోతుంది. పర్టికులర్లీ ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ద టైమ్ విత్ ద ఆన్సెట్ ఆఫ్ వింటర్, ఈ ప్రాంతంలో మనకి అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో మనకి ఏంటంటే కనుక ఎయిర్ క్వాలిటీ అనేటువంటిది చాలా కంప్లీట్లీ అంటే వెరీ పూర్ కేటగిరీకి అయితే మనకి వచ్చేస్తుందండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే సో 2017లో దే సంథింగ్ కాల్డ్ యాజ్ GRAP అనేటువంటి దాన్ని మనకి తీసుకుని వచ్చారు. GRAP స్టాండ్స్ ఫర్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి మనకి తీసుకుని రావడం జరిగింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ GRAP విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఈ GRAPలో అసలు వాట్ ఈస్ GRAP? దీస్ ఆర్ ద సెట్ ఆఫ్ emergency measures. So these are the set of emergency measures which will be implemented by the enforcement agencies. ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ ఎమర్జెన్సీ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ ఏంటి ఎమర్జెన్సీ మెజర్స్కి? ఫైర్ క్రాకర్స్ని బ్యాన్ చేయడం వన్ సచ్ మెజర్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇంకా ఇంక్రీజ్ చేయడం వన్ అనదర్ మెజర్, పార్కింగ్ ఫీజుని ఇంక్రీజ్ చేయడం ప్రైవేట్ వెహికల్స్ మీద, దట్ ఈస్ అనదర్ మెజర్. సో దీస్ ఆర్ ద అదర్ సెట్ ఆఫ్ మెజర్స్ దట్ విల్ బి ఇంప్లిమెంటెడ్. దీంట్లో మనకి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయన్నమాట, లైక్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 అని చెప్పేసి. డిపెండింగ్ అపాన్ ద AQI అంటారు. AQI స్టాండ్స్ ఫర్ మీకు ఆల్రెడీ తెలిసి పాటికే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఎస్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని మనకి ఆధారంగా చేసుకుని ఏం చేస్తారు అని అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మనకి ఏమేం కేటగిరీస్ ఉంటాయి, లైక్ పూర్ కేటగిరీ, వెరీ పూర్, నెక్స్ట్ వచ్చేసి సివియర్, నెక్స్ట్ వచ్చేసి సివియర్ ప్లస్
అని రకరకాల కేటగిరీస్ మనకైతే కనుక ఉంటాయండి. ఈ కేటగిరీస్ని ఆధారంగా చేసుకుని మనకి ఏంటంటే కనుక డిపెండింగ్ అపాన్ దట్ ఆ పలానా స్టేజ్ని ట్రిగ్గర్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పూర్ అనేటువంటి కేటగిరీలోకి వచ్చేసింది అనుకోండి, దెన్ S1ని ట్రిగ్గర్ చేయడం, స్టేజ్ 1ని ట్రిగ్గర్ చేస్తారు. వెరీ పూర్ కేటగిరీలో S2. ప్రస్తుతానికి మనకి ఏంటంటే కనుక నిన్న మొన్న ఢిల్లీలో ఈ వెరీ పూర్ కేటగిరీలో ఎయిర్ ఉండడం వలన, మనకి ఎయిర్ క్వాలిటీ ఉండడం వలన స్టేజ్ 2 ఆఫ్ GRAPని మనకి ట్రిగ్గర్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి ఇది. అండ్ సిమిలర్లీ ఈ GRAPని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? దేర్ వాజ్ వన్ డెడికేటెడ్ బాడీ కాల్డ్ యాజ్ CAQM. CAQM స్టాండ్స్ ఫర్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఈ బాడీని? మనకి 2021లో ఈ పర్టికులర్ బాడీని మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకని? నేషనల్ క్యాపిటల్ రీజియన్లో అప్పటికే మరి 2017లో మనకి ఇంప్లిమెంట్ చేశారు కదా, మరి అప్పటి నుంచి ఒక బాడీ మనకి చూసుకొస్తుంది, సంథింగ్ కాల్డ్ యాజ్ EPCA అనేటువంటి బాడీ మనకి చూసుకుని వస్తుంది, ఈ ఇంప్లిమెంట్ చేస్తుంది. బట్ EPCA వాజ్ ఫెల్ట్ ఇన్ఎడిక్వేట్, అంటే కంప్లీట్లీ అవుట్డేటెడ్ అయిపోయిన బాడీ అని చెప్పేసి మనకి ఏం చేశారు అని అంటే కనుక పార్లమెంట్ ఒక కొత్త లా తీసుకొచ్చి 2021లో CAQM అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ యొక్క కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఈ GRAP అనేటువంటి దాన్ని, అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓవరాల్గా ఏం చేస్తుంది? ఇట్ ఎన్షూర్స్ ద ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ. ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ మనకి ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఇంప్రూవ్ అయ్యే విధంగా స్టెప్స్ తీసుకుంటుంది. అండ్ వన్ ఆఫ్ ద ఎమర్జెన్సీ స్టెప్ దట్ ఈస్ టేకెన్ ఈస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ GRAP, దట్ ఈస్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ని మనకి ఇంప్లిమెంట్ చేయడం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ద CAQM అండి. ఎస్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? అయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇది పూరు, వెరీ పూర్, సివియర్ ప్లస్ అని ఎలా చెప్తారు అని అంటే ఎయిర్లో టోటల్ ఎయిర్ పొల్యూటెంట్స్ని మనము మెజర్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పార్టికులేట్ మ్యాటర్ 2.5, పార్టికులేట్ మ్యాటర్ 10, నెక్స్ట్ వచ్చేసి లెడ్ కంటెంట్ పరిస్థితి ఎలా ఉంది, అమోనియా కంటెంట్ ఎలా ఉంది అని చెప్పేసి మనం ఏంటంటే మెజర్ చేసి ఒక పర్టికులర్ నార్మల్ స్కేల్కి తీసుకొచ్చి ఏం చేస్తారంటే, సో 300 నుంచి 400 ఉంటే ఒక కేటగిరీ, 400 నుంచి 500 ఉంటే ఒక కేటగిరీ అంటూ మనం కేటగిరీస్ ప్లేస్ చేసాం. లైక్ పూర్, వెరీ పూర్, సివియర్ అండ్ సివియర్ ప్లస్. సో డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ దట్ ఇట్ ఈస్ దేర్, ఇక్కడ GRAPలో ఆ కన్సర్న్డ్ స్టేజ్ని మనకి ఏంటంటే కనుక ట్రిగ్గర్ చేయబడడం జరుగుతుంది. Yes, so these are some of the important points, the background points that you need to know about. And so in this, let us read some important points దీనికి సంబంధించి. See, this is what is the example for the stubble warming that is happening in the outskirts of Chandigarh. మనకి ఇందాక నిన్నటి ఆర్టికల్లో కూడా మనం డిస్కస్ చేసాము, లైక్ ఏ విధంగా మనకి నార్థరన్ స్టేట్స్ పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హర్యానా వీళ్ళు ఏ విధంగా ఈ స్టబుల్ బర్నింగ్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేస్తున్నారని చెప్పేసి. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ బ్రాట్ ఏ డేటా వేర్ ఇట్ ఈస్ షోయింగ్ దట్ స్టబుల్ బర్నింగ్ హ్యాస్ యాక్చువల్లీ రెడ్యూస్డ్. స్టబుల్ బర్నింగ్ అనేటువంటిది ఇంతకు ముందు ఇయర్తో కంపేర్ చేసుకుంటే, అంటే 2023తో కంపేర్ చేసుకుంటే 2024లో మనకి ఇంకా తగ్గింది అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుందండి. ఎస్, లెట్ us read some important points associated with this. Why is Delhi's air quality is deteriorating? Now, with the withdrawal of the southwest monsoon and the onset of winter, ఎయిర్ క్వాలిటీ ఇన్ ఢిల్లీ హ్యాస్ వర్సెండ్, రీచింగ్ ఇందాక అనుకున్నాం కదా వెరీ పూర్ కేటగిరీకి అయితే కనుక వచ్చిందని చెప్పేసి. లెవెల్స్ యాజ్ PM 2.5 అంటే పార్టికులేట్ మ్యాటర్ 2.5 లెవెల్స్ ఎక్సీడింగ్ ద 300ని మనకి ఏంటంటే కనుక క్రాస్ చేసేస్తున్నాయి. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ దట్ యూ కెన్ సీ లైక్ హౌ ఇట్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ ద హ్యూజ్ పొల్యూషన్. నౌ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంట్రిబ్యూషన్ ఏంటి? కంట్రిబ్యూషన్ ఆఫ్ స్టబుల్ బర్నింగ్ అంటూ ద ఎయిర్ పొల్యూషన్. సో దీని గురించి మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ఏ ట్రెడిషనల్ ప్రాక్టీస్ బై ఫార్మర్స్ సో టు క్లియర్ దేర్ ప్యాడీ స్టబుల్ ఆఫ్టర్ ద హార్వెస్ట్. ఇంపాక్ట్ ఏంటి? డ్యూరింగ్ ద అక్టోబర్ అండ్ నవంబర్ స్టబుల్ బర్నింగ్ కంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ టు ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ, ఎస్పెషల్లీ winds blow from Punjab and as well as Haryana towards when the winds are blowing from Punjab and as well as Haryana towards the Delhi. అంటే ఈ యొక్క గాలులు ఏవైతే ఉంటాయో మనకి పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హర్యానా నుంచి ఢిల్లీ మీదకి వస్తూ ఉన్నప్పుడు వాటితో పాటు ఈ పార్టికులేట్ మ్యాటర్ 2.5ని, పార్టికులేట్ మ్యాటర్ 10, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఈ లెడ్ని, వీటినన్నిటినీ కూడా
నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ఈ పొల్యూటెంట్స్ అన్నిటిని కూడా క్యారీ చేసుకుంటూ వస్తున్నాయి. దాని మూలన ఇక్కడ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఉండేటువంటి పీపుల్ అందరూ కూడా రకరకాల రెస్పిరేటరీ డిసీజెస్ తోటి బారినైతే కనుక పడుతున్నారండి. సో రీసెంట్ స్టడీస్ సజెస్ట్ దాట్ స్టబుల్ బర్నింగ్ అకౌంట్స్ ఫర్ అన్ యావరేజ్ ఆఫ్ 22% ఆఫ్ ద PM 2.5 లెవెల్స్ ఇన్ ఢిల్లీ డ్యూరింగ్ దీస్ పర్టికులర్ మంత్స్. అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు స్టబుల్ బర్నింగ్ వల్ల 22% PM 2.5 లెవెల్స్, మనకి పార్టికులేట్ మ్యాటర్ అంటారు PM అంటే కనుక, PM 2.5 లెవెల్స్ అనేటువంటివి మనకైతే కనుక ఉంటున్నాయి. దట్ అలార్మింగ్లీ ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద వన్ పర్టికులర్ రీజన్. దెన్ ఇంకా అదర్ పొల్యూషన్ సోర్సెస్ ఏమేమి ఉన్నాయి? దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ వెహికల్ ఎమిషన్స్. సో ద ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లైక్ ఇంక్లూడింగ్ దోస్ ఎంటరింగ్ ద ఢిల్లీ, దే యాడ్ టు పార్టికులేట్ మ్యాటర్ పొల్యూషన్ కంట్రిబ్యూటింగ్ టు అరౌండ్ 18% ఆఫ్ ద ఓవరాల్ PM 2.5. సో ఓన్లీ స్టబుల్ బర్నింగ్ ద్వారా మనకి 22% వస్తుంటే, ఈ యొక్క వెహికల్ ఎమిషన్స్ ద్వారా మనకి ఏమవుతుందంటే ఇంకొక 18% ఆఫ్ ద PM 2.5 లెవెల్స్ యాడ్ అవుతున్నాయంట. దెన్ నెక్స్ట్ వన్ సెకండరీ ఇనార్గానిక్ ఏరోజల్స్ అంటారు, SIAs. These particles are formed from the pollutions like sulfur dioxide and as well as ammonia make up a huge significant portion of the Delhi's winter pollution. So secondary inorganic aerosols గా మనకైతే కనుక పార్టికల్స్ అయితే ఫామ్ అవుతాయండి. అంటే సల్ఫర్ డయాక్సైడ్ నుంచి, అమోనియా నుంచి మనకైతే కనుక ఇవి ఫామ్ అవుతాయి. సో ఇవి మనకి ఢిల్లీస్ వింటర్ పొల్యూషన్లో హ్యూజ్ ఇంపాక్ట్ని మనకైతే కనుక క్రియేట్ చేయబడడం జరుగుతుంది. దెన్ కమ్స్ ద రోల్ ఆఫ్ విండ్. Wind from the northwest, particularly mainly from Punjab and Haryana, they are bringing pollution to the Delhi, while winds from Haryana are contributing the less. సో మనకి మెయిన్లీ మనకి ఏంటంటే కనుక పంజాబ్ నుంచి వచ్చేటువంటి గాలులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా మనకి పొల్యూషన్ అనేటువంటిది పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ తగ్గిపోతుంది దీనివల్ల. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ ద వింటర్ వెదర్. The cold and stagnant winter weather traps the pollutants near the ground, so thereby worsening the air quality. ఈ యొక్క వింటర్ వెదర్ మనకి ఏం చేస్తుందంటే పొల్యూటెంట్స్ అన్నిటిని కూడా విత్ ఇన్ అట్మాస్ఫియర్లోనే, సో ద నియర్ ద గ్రౌండ్ మాత్రమే ఉంచుతోంది, అంటే బయటికి పానివ్వట్లేదు అనమాట. సో బికాస్ ఆఫ్ దాట్ పర్టికులర్ రీజన్ యాజ్ వెల్ దే ఆర్ బీయింగ్ ట్రాప్డ్ విత్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో దానివల్ల కూడా మనకి ఏంటంటే ఎయిర్ క్వాలిటీ అనేటువంటిది క్వాలిటీ తగ్గిపోతుంది, డిటారియేట్ అయిపోతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. ఇన్ 2022 స్టబుల్ బర్నింగ్ కంట్రిబ్యూటెడ్ 14.5% టు PM 2.5 on October 26th. ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్డ్ ద నెక్స్ట్ డే బికాస్ ఆఫ్ డ్యూ టు ద రెడ్యూస్డ్ స్టబుల్ బర్నింగ్. So although the paddy harvest was early in Haryana in 2023, which should have improved the air quality, the PM 2.5 levels remained very poor, showing the need for more coordinated actions. అయితే కనుక మనకి కోఆర్డినేటెడ్ అప్రోచ్ అయితే కావాలి అని చెప్పేసి మనకి సజెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్. సో ఇట్ రిక్వైర్స్ ద కొలాబరేషన్ బిట్వీన్ ద డిఫరెంట్ స్టేట్స్ లైక్ ఢిల్లీ కానివ్వండి, పంజాబ్, నెక్స్ట్ వచ్చేసి హర్యానా, ఈ స్టేట్స్ అందరి కూడా కోఆర్డినేటెడ్గా ద కోఆర్డినేటెడ్ అప్రోచ్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ని మిటిగేట్ చేయగలము. అంతే తప్ప ఏ పర్టికులర్ స్టేట్ ఇన్ ఐసోలేషన్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. సెకండ్ వన్ ఏంటంటే పాలసీ రికమెండేషన్స్. బెటర్ పాలసీస్ ఇవ్వండి అమ్మ, లైక్ స్టబుల్ బర్నింగ్కి, లైక్ ఇన్ ద పర్టికులర్లీ అర్బన్ ఎమిషన్స్ని తగ్గించండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నైబరింగ్ స్టేట్స్లో జరుగుతున్నటువంటి స్టబుల్ బర్నింగ్కి వేరే ఆల్టర్నేటివ్ మెథడ్స్ని యూస్ చేయండి. సో దట్ మనకి ఏంటంటే కనుక ఈ పొల్యూషన్ అనేటువంటిది కంట్రోల్ అవుతుంది, ఎయిర్ క్వాలిటీ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది అని మనకి చెప్పడం జరుగుతుందండి. సో అండ్ IIT కాన్పూర్ led consortium named including IMD, TERI and ARIS, they found a strong correlation between stubble burning and the Delhi's air quality, highlighting that importance of reducing the cross border pollution. So now they have conducted a research అయితే కనుక కండక్ట్ చేశారంటే IIT కాన్పూర్ లెడ్ టీము ఎలాంగ్ విత్ ద IMD, TERI అండ్ యాజ్ వెల్ యాజ్ ARIS ఆర్గనైజేషన్స్ తోటి కలగలిపి మనకు కండక్ట్ చేసిన దాన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే కనుక దెర్ ఈజ్ ఏ హ్యూజ్ కోరిలేషన్ అయితే కనుక ఉంది లైక్ స్టబుల్ బర్నింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎయిర్ క్వాలిటీ. సో ద మోర్ ద స్టబుల్ బర్నింగ్ ఈజ్ దేర్, సో దెన్ ఆటోమేటికల్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద విండ్ ఈజ్ బీయింగ్ ఫ్లోన్ ఫ్రమ్ దోస్ పర్టికులర్ నార్థర్న్ స్టేట్స్ లైక్ పంజాబ్ అండ్ హర్యానా టు దట్ ఆఫ్ ద ఢిల్లీ వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఇక్కడ క్రాస్ బార్డర్ పొల్యూషన్ అనేటువంటిది పెరిగిపోతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అప్రోచ్ ఏం ఫాలో అవ్వాలి ఫైనల్లీ. పాయింట్ నెంబర్ 1, సిన్స్ ద ఇష్యూ ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఇన్ ఢిల్లీ ఈజ్ నాట్ బీయింగ్ డిటారియేటెడ్ ఎక్స్క్లూజివ్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఎమిషన్స్ ఫ్రమ్ ద ఢిల్లీ అండి. ఇట్స్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద క్రాస్ బార్డర్ పొల్యూషన్ వల్ల మనకి ఏంటంటే పెరుగుతుంది కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేయాలి. దీనికి మనకేంటి ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి స్టబుల్ బర్నింగ్ తోటి డైరెక్ట్ కో రిలేషన్షిప్ ఉంది కాబట్టి స్టబుల్ బర్నింగ్ని కంప్లీట్లీ మనం ఏంటంటే
కనుక బ్యాన్ చేసి వేరే ఆల్టర్నేటివ్ మెథడ్స్ని ఫార్మర్స్కి మనం ఏంటంటే ప్రొవైడ్ చేయగలగాలి. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఢిల్లీలో ఉండేటువంటి వెహికులర్ ఎమిషన్స్ కూడా మనకి ఏంటంటే సిగ్నిఫికెంట్లీ కంట్రిబ్యూటింగ్, కాబట్టి వాటిని కూడా తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా యూజ్ చేయాలి. సో వీటి వల్ల కూడా మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఇది మనం తగ్గించవచ్చు, ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. వాట్ ఆర్ ద main factors which are contributing to the Delhi's worsening air quality, and how can a coordinated approach among the states can improve the air quality? So this is what is the expected mains question and that you can expect from this particular article. So this topic is very very important. That's the reason why we have talked about the GREAP గురించి ఏంటి, AQI ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏంటి, ఎన్ని పొల్యూటెంట్స్ దాంట్లో మనకి మెజర్ చేస్తారు, అండ్ దెన్ CAQM కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఏంటి, ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంకొకసారి మళ్ళీ మనం డిస్కస్ చేయడం జరిగింది. I hope it is clear and let us move forward to that of the next article. So friends, before that there was a small announcement. NCERTs are very very important for your UPSC basic understanding కండి. అయితే NCERTస్ని మనం కాంప్రిహెన్సివ్గా అండర్ NCERT ఫౌండేషన్ కోర్స్ మనం అయితే కనుక కవర్ చేసాము. సో మీకు ఇంక ఎటువంటి డిఫికల్టీ లేకుండా సో బటర్ స్మూత్గా మీరు NCERTస్ని క్లియర్ చేసుకోవచ్చు. సో దెన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద దివాళీ సెలబ్రేషన్స్ ఐడియల్లీ మనం ఛార్జ్ చేసేటువంటిది 5,000 రూపీస్, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్కి మీకు కేవలం 4,000 రూపాయలకి మీకు అందుబాటులో ఉంటుంది. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఆఫర్ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో సిమిలర్లీ మన యొక్క ఆఫ్లైన్ బ్రాంచ్ అయితే కనుక మనకి వైజాగ్లో అయితే కనుక మనం పెట్టాము. అక్కడ మీరు ఇన్ కేస్ ఇఫ్ యూ లవ్ ఆఫ్లైన్ ప్రిపరేషన్, సో దెన్ UPSC GS ప్లస్ CSAT మీకు 30,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది. Group 1 is 25,000, Group 2 is 20,000. మీకు ఫ్రీ డెమో ఫర్ 3 days అయితే ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది. ఆఫర్ 31st అక్టోబర్ వరకు మాత్రమే. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. దెన్ కమ్స్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Q2 ఇన్వెస్ట్మెంట్స్ up by 42.5%. CapEx recovers shows the data. So this is something related to the economy based article and మనకి ఇది related to that of the investments and as well as the capital expenditure కి సంబంధించినటువంటిది అనమాట. సో దీనికి సంబంధించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే, సో దిస్ ఈజ్ సంథింగ్ ఏ పాజిటివ్ న్యూస్ ఐటమ్ అండి మనకి ఇది. బికాజ్ ఎందుకంటే కనుక ద గవర్నమెంట్ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. క్యాపెక్స్ మీన్స్ లైక్ ఫర్ ఫిక్స్డ్ అసెట్స్లో మనకి ఏంటి అని అంటే కనుక లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పర్పస్కి ఉపయోగించినట్లయితే కనుక లైక్ దట్ పర్టికులర్ ఎక్స్పెండిచర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ దట్ ఆఫ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక బోత్ ద ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ప్రీవియస్ క్వార్టర్ ఇంప్రూవ్ అయితే అయ్యాయి. సో దే హ్యావ్ బీన్ ఇంప్రూవ్డ్ అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. వేర్ ద మహారాష్ట్ర ఈజ్ ఇన్ ద లీడింగ్ పొజిషన్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ ద గుజరాత్ అండ్ దెన్ కర్ణాటక అండ్ యాజ్ వెల్ యాజ్ తమిళనాడు అని కూడా మనకి చెప్తున్నారు. నౌ లెట్ us read some important points associated with it. So the investment activities in India saw a significant recovery in the second quarter of the 2024-25 fiscal year with the new projects and capital expenditure is increasing after a slowdown in the first quarter. So మనకి క్వార్టర్ వన్లో మనం చూసుకున్నట్లయితే బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఎలక్షన్స్ పీరియడ్ వీటి వల్ల మనకి ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ వెరీ లో. సో బట్ నౌ దట్ కంప్లీట్ పీరియడ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ కాబట్టి ఇప్పుడు ఇట్ ఈస్ అగైన్ ద మొమెంటమ్ అనేటువంటిది మళ్ళీ మనకి ఇంక్రీజ్ అయ్యి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది. పర్టికులర్లీ ద సెంట్రల్ గవర్నమెంట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతోంది మనకి అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుందండి. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద Q2 హ్యాస్ సర్జ్డ్ బై అబౌట్ 42.5% to 9.21 lakh crore when compared with the 6.46 lakh crore in the quarter one. Ideally for any country's development, so one of the fundamental thing is investments. So ఎప్పుడైతే పెట్టుబడులు ఉంటాయో మార్కెట్లో, సో దెన్ ఓన్లీ డెవలప్మెంట్కి మనకి మోర్ అండ్ మోర్, సో వెన్ మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ దేర్, మోర్ అండ్ మోర్ ఎకనామిక్ యాక్టివిటీ కెన్ బి డన్. మోర్ అండ్ మోర్ ఎకనామిక్ యాక్టివిటీ మీన్స్ పీపుల్ విల్ గెట్ మోర్ ఎంప్లాయ్మెంట్. సో విత్ దట్ మనకి ఏంటంటే కనుక గ్రోత్ అనేటువంటిది కూడా పెరుగుతుంది. దిస్ మార్క్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద పాస్ట్ 18 months. And
దిస్ గ్రోత్ ఏదైతే ఉందో ఇట్ కేమ్ యాజ్ బోత్ గవర్నమెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రైవేట్ సెక్టార్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ దేర్ క్యాపిటల్ అవుట్లేస్ దో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రూ అట్ ఏ స్లోవర్ పేస్. సో నౌ బోత్ ద గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రైవేట్ సెక్టార్ రెండిటి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకి ఏంటంటే ఇంక్రీజ్ అవుతున్నాయి. సో బట్ వెన్ కంపేర్డ్ విత్ ద గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్ ఈస్ లట్ ఏ లిటిల్ స్లోవర్ పేస్ అని చెప్పేసి మనకి మాట్లాడుతున్నారు. ద కంబైన్డ్ గవర్నమెంట్ క్యాపెక్స్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ కెన్ saw a substantial increase with 185% rise in central government spending, reaching by about 1.54 lakh. State governments also increased their investments, thereby contributing significantly to that of the capital expenditure recovery. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పరిస్థితి ఎలా ఉంది? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ మనం చూసుకుంటే కనుక ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ బై 22%, విత్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఆర్ షోయింగ్ ద స్ట్రాంగ్ మొమెంటమ్, డబలింగ్ దేర్ ప్లాన్డ్ అవుట్లేస్ ఫ్రమ్ ద Q1 to in Q2. Domestic private capital also recorded a smaller growth of 17.5%. ఇందాకది ఫారిన్, ఇక్కడ ఏంటంటే డొమెస్టిక్ ప్రైవేట్ క్యాపిటల్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. ఏ స్టేట్స్ టాప్ పొజిషన్స్లో ఉన్నాయి? మహారాష్ట్ర ఈజ్ ఆన్ ద లీడింగ్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు అట్రాక్టింగ్ ద ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఫాలోడ్ బై దట్ ఆఫ్ ద గుజరాత్ ఆల్సో సా ఏ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. దెన్ కమ్స్ ద కర్ణాటక అండ్ యాజ్ వెల్ యాజ్ తమిళనాడు ఆల్సో ఫీచర్డ్ ప్రొమినెంట్లీ, ర్యాంకింగ్ 3rd and 4th రెస్పెక్టివ్లీ. సో ఇన్ దిస్ పొటెన్షియల్ క్వశ్చన్ మనకి ఏంటి అని అంటే కనుక ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డ్రైవింగ్ ద ఎకనామిక్ రికవరీ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ద రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ద ఇండియాస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. Yes, so these are the important points. Then moving on to the next important article, carbon credit, the right to emit ఈ సంథింగ్ దట్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ అండి. సో కార్బన్ క్రెడిట్స్ ఇప్పుడు ఈ మధ్యన మనకి ఏంటంటే కనుక బీట్ మనము UNFCCCకి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ గురించి, అంటే క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అంటారు, దీని గురించి మాట్లాడుకున్నా, లేకపోతే CBD కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ, ఒకటి మనకి బాకు అజర్బైజాన్లో జరుగుతోంది, రెండోది మనకి ఖాళీ కొలంబియాలో జరుగుతోంది. ఈ రెండిటిల్లో మనం ఏ సమిట్స్ తీసుకున్నా కూడా ద అండర్లయింగ్ ప్రాబ్లమ్ ఈజ్ సంథింగ్ కాల్డ్ క్లైమేట్ ఫైనాన్స్ ఈజ్ ద మేజర్ ఇష్యూ. సో మరి ఏ విధంగా ఈ ఫైనాన్స్ సోర్స్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పేసి మనకి క్లైమేట్ ఫైనాన్స్ ఈజ్ అ మెయిన్ ఇష్యూ అండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ సంథింగ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ప్రపోజ్డ్ కాల్డ్ యాజ్ కార్బన్ క్రెడిట్స్ అనేటువంటి కాన్సెప్ట్ని మనకి ఏంటంటే కనుక ప్రపోజ్ చేశారు. ఈ కార్బన్కి సంబంధించినటువంటి కార్బన్ క్రెడిట్ మార్కెట్ని కూడా మనకి ఎంట్రీలో అయితే కనుక డెవలప్ చేయబోతున్నారు. సో ఈ తరుణంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే కనుక, సో ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ కంపెనీ ఎక్స్ అనేటువంటి కంపెనీ ఒక కార్బన్ క్రెడిట్ ఎర్న్ చేయాలి అని అంటే కనుక, ఒక కార్బన్ క్రెడిట్ ఎర్న్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక అట్మాస్ఫియర్లో అరౌండ్ 1000 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ 1000 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేయాలి. సో ఈ పర్టికులర్ ఎక్స్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఒక కార్బన్ క్రెడిట్ని ఎర్న్ చేసుకోవాలంటే అరౌండ్ 1000 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని ఎన్విరాన్మెంట్ నుంచి మనకి రిమూవ్ చేయాలి. కార్బన్ డైఆక్సైడ్ ఎన్విరాన్మెంట్ నుంచి మనకి ఏ విధంగా రిమూవ్ చేస్తుంది? లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీస్లో మనకి ఏంటి అని అంటే కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేసి రెన్యూవబుల్ ఎనర్జీని కెపాసిటీని స్ట్రెంగ్తన్ చేయగలుగుతున్నట్లయితే కనుక ఇట్ కెన్ రిమూవ్ ద 1000 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్. అప్పుడు ఈ కంపెనీకి ఎక్స్ అనేటువంటి కంపెనీకి ఒక కార్బన్ క్రెడిట్ని మనకి ఏంటి అని అంటే కనుక గెయిన్ చేసుకుంటుంది. ఈ కార్బన్ క్రెడిట్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ వాజ్ వన్ మోర్ కంపెనీ కాల్డ్ యాజ్ వై అనేటువంటి ఇంకో కంపెనీ ఉంది. ఈ కంపెనీ చాలా ఎక్కువగా ఎమిషన్స్ చేసేస్తోంది అనుకోండి, అంటే చాలా ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని చేసేస్తోంది. బట్ బికాజ్ ఆఫ్ వాటి యొక్క కంపెనీ యొక్క ప్రొడక్షన్ వల్ల ఏవైతే ఏ రీజన్స్ ఏదైనా సరే ఎమిషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ప్రతి ఇండస్ట్రీకి కూడా మనం ఏం చేస్తారు అని అంటే థ్రెష్ హోల్డ్ సెట్ చేస్తారు. ఆ థ్రెష్ హోల్డ్ దాటి వాళ్ళు ఎమిషన్స్ని ఎమిట్ చేయకూడదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరి ఎక్స్ ఆల్రెడీ ఒక కార్బన్ క్రెడిట్ని ఎర్న్ చేసింది కదా, అంటే ఒక 1000 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని మనకి ఎన్విరాన్మెంట్లోంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు వై ఏం చేస్తుంది? ఇదే 1000 kg కార్బన్ డైఆక్సైడ్ని మనకి ఏంటి అంటే ఒకళ్ళు యాడ్ చేస్తుంటే ఇంకొకళ్ళు రిమూవ్ చేస్తారనమాట. ఓవరాల్ న్యూట్రల్ అయిపోతుంది.
ఒక కంపెనీ ఇప్పుడు వై అనేటువంటి కంపెనీ మనకి మార్కెట్లోకి ఈ యొక్క తన బిజినెస్ వలంగా ఎమిషన్స్ని యాడ్ చేస్తుంటే ఎక్స్ అనేటువంటి కంపెనీ ఏం చేస్తుందంటే రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసి ఏం చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేస్తుంది. ఓవరాల్ నెట్ జీరో అయిపోతుంది. సో దేర్ విల్ నాట్ బి ఎనీ ఇంపాక్ట్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. ఇప్పుడు మరి ఎక్స్ ఇక్కడ ఏంటి అని అంటే కనుక 1000 kgs రిమూవ్ చేస్తుంది కదా, కార్బన్ క్రెడిట్ని వైకి సేల్ చేయొచ్చు. So this carbon credit can be sold to Y. సో దట్ ఈస్ హౌ దిస్ కార్బన్ మార్కెట్ ఎంటైర్లీ హ్యాపెన్స్ అండి. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్డ్గా మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క 2 days బ్యాక్ ఎడిటోరియల్లో మనం అయితే కనుక కవర్ చేయడం జరిగింది. క్లియర్గా మీకు కార్బన్ క్రెడిట్స్ ఏంటి, కార్బన్ మార్కెట్ ఏంటి అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరిగింది. సో యూ కెన్ లుక్ ఇన్ టు దట్ పర్టికులర్ థింగ్. Carbon credits are gaining the attention as an important tool for climate finance, helping the countries in order to meet their emission targets. బట్ కానీ దేర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ యాజ్ వెల్. ఇప్పుడు ఈ ఐడియా ప్రకారంగా 1000 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని ఎన్విరాన్మెంట్లోంచి రిమూవ్ చేయాలి. మరి ఇప్పుడు ఎక్స్ అనే కంపెనీ అప్పుడు ఒక కార్బన్ క్రెడిట్ ఎర్న్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏ విధంగా మనము ఇప్పుడు ఎక్స్ అనేటువంటి కంపెనీ 1000 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేసింది అని చెప్పి మనము వ్యాలిడేట్ చేయగలము? దీస్ ఆర్ సమ్ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ అయితే కనుక ఉన్నాయన్నమాట. దీస్ ఆర్ ది ఇష్యూస్ విచ్ నీడ్ టు బి అడ్రస్డ్ in the upcoming environment related conferences. The verification challenges associated with carbon credits are a key agenda of the upcoming COP29th climate talks in the Baku. ఇందాక మాట్లాడాం కదా UNFCCC సంబంధించిన కాన్ఫరెన్స్ మనకి అజర్బైజాన్ బాకులో మనకి జరుగుతుందని చెప్పేసి. ఎస్, సో కీప్ అసలు వాట్ ఈజ్ ఏ కార్బన్ క్రెడిట్? సో ఈ కార్బన్ క్రెడిట్ ఈజ్ బేసికల్లీ ఏ పర్మిట్ allowing the holder to emit a specified amount of carbon dioxide or equivalent greenhouse gases. Typically, one carbon credit allows the emission of the 1000 kg, that is 1 ton of carbon dioxide. సో ఇప్పుడు వై అనేటువంటి కంపెనీ ఈ కార్బన్ క్రెడిట్ని హోల్డ్ చేయొచ్చు కదా, ఎక్కడి నుంచి ఎక్స్ అనేటువంటి కంపెనీ దగ్గర నుంచి పర్చేస్ చేసుకుని ఈ కార్బన్ క్రెడిట్ని హోల్డ్ చేయొచ్చు. హోల్డ్ చేసినప్పుడు అర్థం ఏంటి, ఇది ఇంకొక 1000 kg వర్త్ కార్బన్ డైఆక్సైడ్ని కావాలనుకుంటే ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ అనేటువంటి కంపెనీ మనకి రిమూవ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది కాబట్టి. ఎస్, this market-based instrument will incentivize the reducing emissions and support the climate finance. How carbon credits are earned? See, carbon credits can be earned by the projects that remove 1000 kg of carbon dioxide from the environment. ఇందాక మనం అనుకున్నాం కదా, లైక్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టలేషన్స్ ద్వారా, లేకపోతే స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ చేయడం వల్ల, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ కార్బన్ క్యాప్చర్ ప్రాజెక్ట్స్ వల్ల ఎన్విరాన్మెంట్లో వీళ్ళు ఏం చేస్తారు, 1000 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేస్తారు, క్యాప్చర్ చేస్తారు అనమాట, రిమూవ్ చేస్తారు కంప్లీట్లీ ఎన్విరాన్మెంట్లోంచి. This removal must be verified by a recognized certifying agency before it can be traded. అప్పుడు ఈ కంపెనీకి ఒక కార్బన్ క్రెడిట్ వచ్చేస్తుంది. నౌ ఇట్ కెన్ బి సోల్డ్ టు ఎనీ అదర్ కంపెనీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కేసులో వై. సో వైకి మనకు సేల్ చేసుకోవచ్చు, బికాజ్ వైకి ఎందుకంటే హెవీ ఎమిషన్స్ మనకు చేసేస్తుంది, అంటే దానికి పెట్టిన థ్రెషోల్డ్ని క్రాస్ చేసుకుని మరి ఎమిషన్స్ చేస్తుంది. అలాంటప్పుడు ఎన్ని కార్బన్ క్రెడిట్స్ పర్చేస్ చేసుకుంటే అన్ని 1000 kgs వర్త్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా అండి. సో ద వన్స్ వెరిఫైడ్ ద కార్బన్ క్రెడిట్స్ క్యాన్ బి సోల్డ్ టు ద ఎంటిటీస్ విచ్ ఆర్ లుకింగ్ టు ఆఫ్సెట్ దేర్ ఎమిషన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వై, ఇందాక ఎక్స్ ఏం చేసింది, మనకి కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేసి ఒక కార్బన్ క్రెడిట్ని ఎర్న్ చేసుకుంది. సో నౌ ద అదర్ ఎంటిటీ వై ఈజ్ లుకింగ్ టు ఆఫ్సెట్ ఇట్, మనకి ఏంటంటే దానికి సేల్ చేసుకోవచ్చు. దిస్ ఎనేబుల్స్ ద కంట్రీస్ అండ్ కంపెనీస్ టు అచీవ్ ద ఎమిషన్స్ రిడక్షన్ టార్గెట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ కమిట్మెంట్స్ అండర్ ద ఫ్రేమ్వర్క్ లైక్ దట్ ఆఫ్ ద ప్యారిస్ అగ్రిమెంట్. సో ఇప్పుడు నా యొక్క ఇండస్ట్రీ వల్ల నేను ఏంటంటే ఎమిషన్స్ని తగ్గించలేను, దట్ ఈస్ వాట్ ఈస్ మై ప్రాబ్లం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు యాడ్ చేయడానికి నేను ఏంటంటే కనుక పర్చేస్ చేస్తాను, సో దట్ వాళ్ళు ఏంటంటే యాడ్ చేస్తారు. సో ఇప్పుడు నేను కార్బన్ డైఆక్సైడ్ని యాడ్ చేస్తున్నాను మార్కెట్లోకి, బట్ అదర్ కంపెనీ లైక్ ఎక్స్ ఏం చేస్తుంది, మార్కెట్లోంచి రిమూవ్ చేస్తుంది. దానికి నేను హెల్ప్ చేస్తున్నాను, ఏ విధంగా, ఆ కార్బన్ క్రెడిట్ని పర్చేస్ చేసి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నెట్ జీరో అయిపోతుంది.
బట్ దేర్ ఆర్ సర్టెన్ ఇష్యూస్ విత్ వెరిఫికేషన్. ఇందాక మనం చెప్పినట్టుగా దీస్ సర్టిఫైయింగ్ ఏజెన్సీస్ ఎవరైతే ఉంటారో దే ఫేస్ ద ఛాలెంజెస్ ఇన్ వెరిఫైయింగ్ ఇఫ్ రియల్లీ ఏ ప్రాజెక్ట్ హ్యాస్ జెన్యూన్లీ రిమూవ్డ్ ద స్టేటెడ్ అమౌంట్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్. నిజంగా 1000 kg వర్త్ కార్బన్ డైఆక్సైడ్ వీళ్ళు ఎన్విరాన్మెంట్ నుంచి రిమూవ్ చేశారా? ఇలా చేశారు అని అంటే దాన్ని ఎలా మనం వ్యాలిడేట్ చేయాలి అనేటువంటిది ఈజ్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్ అండి. అడ్రస్సింగ్ దీస్ వెరిఫికేషన్ ఇష్యూస్ ఈజ్ క్రూషియల్ ఫర్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద కార్బన్ క్రెడిట్స్ అండ్ ఇట్ ఈస్ ఎ మేజర్ డిస్కషన్ టాపిక్ ఫర్ ద క్లైమేట్ పాలసీ అట్ ద COP29 talks. So the Paris Agreement has established an international carbon market to facilitate the emissions trading, aiding the countries in meeting their climate goals through the credible credit systems. సో పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ దీని నుంచి మనకి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డిస్కస్ ద రోల్ ఆఫ్ కార్బన్ క్రెడిట్స్ ఇన్ ద గ్లోబల్ క్లైమేట్ ఫైనాన్స్ అండ్ ద ఛాలెంజెస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ దేర్ సర్టిఫికేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వెరిఫికేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బికాజ్ ఎందుకంటే కార్బన్ క్రెడిట్స్ ఐడియా బాగానే ఉంటుంది, బట్ కానీ మరి వాట్ ఆర్ ద ప్రాక్టికల్ ఛాలెంజెస్ దట్ డూ ద సర్టిఫైయింగ్ ఏజెన్సీస్ విల్ ఫేస్ ఈజ్ సంథింగ్ సో దట్ నీడ్ టు బి థాట్ అపాన్ అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. Yes అండి, so these are the important articles that you are expected to know. And finally now the today's question. Consider the following statements about the CERT. Okay, first one, it is the primary agency for handling the cyber security related incidents in India. First point. Second point, it operates under the Ministry of Home Affairs. Which of the above statements is or are correct statements? If you know the answer, please do comment your answer and at the same time, if you have liked the video, please do like it and share it to your friends as well. Yes, thank you so much friends. Let's meet again tomorrow in the next class. Until then, happy learning. All the best. Bye bye Andy.